అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 17 కోట్ల సంవత్సరాల క్రితం బ్రహ్మదేవుడు మొదలుపెట్టిన ఈ ఉత్సవాలు ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. సకల దేవతాగణాలు, ఋషులు, రాజులు ఇలా ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు దేవదేవుడికి ఉత్సవాలు జరిపించి సంతోషింపజేశారు. ఎందరో మహారాజులు తమ విజయ పరంపరకు చిహ్నంగా తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. అది క్రీస్తు శకం 614 పల్లవరాణి సమవాయి మణవాళ్ల పెరుమాళ్ళని భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని తిరుమలకు సమర్పించారు. అప్పట్లో తమిళంలో పెరటాసుగా జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ వెండి శ్రీనివాసుడిని తిరువీధుల్లో ఊరేగించేవారట. క్రీస్తు శకం 966లో బ్రహ్మోత్సవాలను 10 రోజుల పాటు నిర్వహించారు. అంకురార్పణతో ఆరంభించి ఉదయం, సాయంత్రం వేళల్లో 2 సార్లు స్వామివారిని ఊరేగించి 10వ రోజున ముగించారు. ముగింపు రోజున తీర్థవారి దినంగా వ్యవహరించేవారు. 3-4 శతాబ్దాల తర్వాత తీర్థవారి దినాన్ని మరొక రోజు పొడిగించి విదయాత్ర పండుగను నిర్వహించారు. ఆడి తిరునాళ్ల పేరుతో క్రీస్తు శకం 1254లో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, క్రీస్తు శకం 1328లో త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవరాయలు శ్రీనివాసుడి ఉత్సవాలు నిర్వహించారు. క్రీస్తు శకం 1339లో ఉత్సవ విగ్రహాలను మలై కుణియ నిండ్ర పెరుమాళ్ పేరుతో పిలిచేవారు. మాసి తిరునాళ్ల పేరుతో క్రీస్తు శకం 1429లో వీర ప్రతాప దేవరాయలు, క్రీస్తు శకం 1446లో హరిహరరాయలు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. క్రీస్తు శకం 1530లో అచ్యుతరాయలు హయాంలో అచ్యుతరాయ బ్రహ్మోత్సవం జరిగింది. ఇక క్రీస్తు శకం 1545లో అంకురార్పణ రోజే తిరుకళ్యాణ్కల్ పేరుతో కళ్యాణోత్సవాలు నిర్వహించినట్టు తిరుమలలోని శాసనాలు చెబుతున్నాయి. సాయంత్రం పూట తిరువీధుల్లో కయుయార్ చక్రం ఊరేగించేవారు. ఇక క్రీస్తు శకం 1583 నాటికి ఉత్సవాలు నెలకోసారి జరిగేవి. కాలక్రమేణా మార్పులు జరిగి ఏటికి ఒకసారి 10 నుంచి 12 రోజులు జరపడం మొదలైంది. ఒకరోజు నిర్వహించే విదయాత్ర 2 రోజులు ఆచరించడంతో మొత్తం 13 రోజులు జరిగేవి. తిరుమలేశుని ఊరేగింపులు మొట్టమొదటిసారి బంగారు తిరుచి వాహనాన్ని వినియోగించారట. తర్వాతి కాలంలో ఈ వాహనమే బ్రహ్మోత్సవాల్లో చోటు దక్కించుకుంది. తిరుపతిలోని గోవిందరాజస్వామికి క్రీస్తు శకం 1235లో వీర నరసింగ యాదవరాయలు చతుర్ముఖ రథాన్ని చేయించారట. ఆ సమయంలోనే వెంకటేశ్వర స్వామికి కూడా రథాన్ని చేయించి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తారు. మొదటిసారి వెండి శేష వాహనాన్ని క్రీస్తు శకం 1614లో ప్రవేశపెట్టారు. క్రీస్తు శకం 1520లో 6వ రోజున ఊంజల్ సేవ, 7వ రోజున రథోత్సవం నిర్వహించినట్టు నాటి శాసనం చెబుతోంది. సూర్యప్రభ వాహనాన్ని, గజవాహనాన్ని క్రీస్తు శకం 1538లో ప్రారంభించగా క్రీస్తు శకం 1614లో సింహ వాహనాన్ని మొదలుపెట్టినట్టు కొన్ని పుస్తకాలు పేర్కొంటున్నాయి. మట్ల కుమార అనంతరాజు క్రీస్తు శకం 1625లో శ్రీవారికి బంగారు అశ్వవాహనాన్ని, వెండి గజవాహనాన్ని, సమర భూపాల వాహనాన్ని బహూకరించారు. ఈ వాహనాన్ని నేడు సర్వభూపాల వాహనంగా వినియోగిస్తున్నారు. క్రీస్తు శకం 1638లో శ్రీవారికి 11 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టు శాసనాలు చెబుతున్నాయి. నిర్వాహకుల అభీష్టం మేరకి ఆయా రోజుల్లో వాహనాలను నిర్ణయించేవారట. ఇక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయని ప్రకటించే విధానం కూడా అప్పట్లో చాలా ఆసక్తికరంగా ఉండేది. శ్రీవారి దేవాలయం ముందు పెద్ద ఎత్తున పేలుడు సంభవించినట్టు శబ్దం చేసి మంటలు వేసేవారట. ఆ ప్రక్రియను అదిర్వేది అనేవారు. మొట్టమొదటిసారి అంటే క్రీస్తు శకం 1583లో ఇలా చేసినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఉత్సవాలకు ముందు శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసేందుకు క్రీస్తు శకం 1454లో ప్రవేశపెట్టిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఇప్పటికీ అలానే కొనసాగుతోంది. బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ ఉత్సవాలను కాలక్రమంలో
రాజులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే రాజ్యాలు పోవడం వల్ల ఉత్సవాలు అప్పట్లో కొన్నాళ్ళు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కానీ బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా జరిపిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా అంగరంగ వైభవంగా సాగుతూ కోనేటి రాయుడు ప్రాభవాన్ని దశ దిశలా చాటుతూనే ఉన్నాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.